పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి బీసీ సంక్షేమ సంఘం విద్యార్థి విభాగం అధ్యక్షులు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున కూడా ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నా కార్యక్రమాన్ని కూడా ముఖ్య అతిథిగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. వారి మాటలను తెలుసుకుందాం. అన్న చెప్పండి, అంటే బీసీ రిజర్వేషన్ల విషయంలో కావచ్చు, పెండింగ్ స్కాలర్షిప్ బిల్లుల విషయంలో కావచ్చు, ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న పట్ల ఎట్లాంటి చర్యలు ఉంటాయి? అంటే బీసీలు అంటే లెక్కకు లేదు, వీళ్ళకు ఇచ్చిన హామీ లెక్కలేదు. మొత్తం తెలంగాణ మొత్తంలో రైతులను ముంచేసిండ్రు, విద్యార్థులను ముంచేసిండ్రు, ఏ ఒక్క వర్గాన్ని వదిలిపెట్టలేదు. చివరకు విద్యార్థులకు ఇచ్చేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ 10,000 బాకాయిలు అట్లనే ఉన్నాయి. వాళ్ళు ఫర్దర్ చదువుకోలేక, టీసీలు ఇవ్వలేక, వేరే ఎగ్జామ్స్ రాయలేక అగమ్యగోచరంగా ఉన్నారు. ఇలా 42% రిజర్వేషన్ ఇస్తామని 42% రిజర్వేషన్ కూడా ఇవ్వకుండా గాలికి వదిలేసింది. ఇలా చట్టబద్ధత కల్పించి రిజర్వేషన్ ఇవ్వాలని తెలిసినా జీవో ఇచ్చి వాళ్ళే కోట్లేసి కొట్టేపించి డ్రామాలు ఆడుతూ ఈరోజు గ్రామాల అభివృద్ధి జరుగుతలేవని చెప్పి ఎలక్షన్లో కూడా ఉన్న రిజర్వేషన్ మొత్తం పోయినాయి. గతంలో ఉన్న రిజర్వేషన్ కన్నా ఇంకా మొత్తం కథం అయిపోయింది. ఒక జిల్లాలో 10% మించలేదు, కొన్ని మండలాల్లో ఒకటి లేదు, కొన్ని గ్రామాల్లో ఒక వార్డు మెంబర్ లేదు. కనుక పూర్తిగా నిర్వీర్యం చేసి పడేసారు, వ్యవస్థనే నిర్వీర్యం చేశారు. ముఖ్యంగా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యంలో కూడా 46 జీవోను రద్దు చేయాలని చెప్పేసి ఇప్పటికే ప్రధానమైన డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క కూడా గురుకుల పాఠశాలలు కూడా అధ్వానంగా తయారైన పరిస్థితి కనిపిస్తోంది. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఏంది, చేస్తున్నది ఏంది? చెప్పింది ఒకటి, చేసేది ఒకటి, ఉల్టా రివర్స్. కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఇన్నేళ్ళు రాష్ట్రం నలిగిపోయింది. ఇవాళ మళ్ళీ వచ్చింది, మోసం చేసి వచ్చింది. ఇవాళ విద్యార్థుల హాస్టళ్ళు పురుగులన్నం ఉంది, హాస్టల్ విద్యార్థులు చనిపోతున్నారు. ఫర్దర్ చదువులు లేక, ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు అదే పరిస్థితి ఉంది. 42% రిజర్వేషన్ ఇవ్వక మొత్తం కూడా పూర్తిగా రాజకీయంగా పూర్తి వెనుకబడిపోవడం జరిగింది. ఇలా ఎట్లా ఉందంటే వాళ్ళది కళ్ళ ముందర కనిపిస్తుంటుంది, కాదంటారన్నమాట. అంటే వాళ్ళు కళ్ళ ముందర మేమందరం కూడా అరే చట్టబద్ధత కల్పించాలంటే అయిపోతుంది, జియోతోనే అయిపోతుంది అంటారు. జియో ఓటేసారి కొట్టేయారంటారు. కొట్టేసిన తర్వాత అయ్యో మేము ఏం చేద్దాం ఇప్పుడు, మాకు గత్యంతరం లేదంటారు. అంటే అన్ని అబద్ధాలు, అసలు పొట్ట తీస్తున్నట్లు అన్ని టోటల్గా అన్ని అబద్ధాలతోనే వాళ్ళు నడుపుతా ఉన్నారు. అబద్ధాలతోనే అధికారం రావడం జరిగింది. ఇవాళ 42% రిజర్వేషన్ ఎవడు అడిగిండు? ఇప్పుడు ఎలక్షన్స్ 42% గురించి కొట్లాడాలి కదా, కొట్లాడకుండా నువ్వు పోతున్నావు అంటే మరి ఈ ప్రభుత్వం ఏమున్నట్లా, అంటే ఏం లెక్కలేదన్నట్లు, వీళ్ళు ఏం చేస్తారు చేసుకోని అన్నట్లా. మరోపక్క కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ మేము కేంద్రంలో అధికారం ఉంటే ఇప్పటికీ రిజర్వేషన్ అంశం అయిపోయేది అనేది ఆయన అంటున్న మాట. మరోపక్క కూడా ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, 70 ఏళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పాలించడం, మళ్ళీ అప్పుడు గుర్తుకు రాలేదా అని చెప్పేసి బీసీ సంఘాల నాయకులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా విదేశాంగ చదువుకు కూడా విద్యార్థులకు స్కాలర్షిప్లు కూడా రాని పరిస్థితి కూడా ఇప్పుడు నెలకొంది. దీన్ని ఎట్లా ఖండిస్తారు? అయ్యో మేము అధికారంలో, కేసీఆర్ గారు అధికారంలో ఉండి తెలంగాణ తెచ్చిండా? ఒక్క ఎంపీ ఉండి కొట్లాడలేదా? ఇప్పుడు 240 మంది ఎంపీలు ఉన్నారు. ఏనాడైనా పార్లమెంట్లో మాట్లాడిండ్రా, ప్రస్తావించిండ్రా, ధర్నా చేసిండ్రా, ప్రధానమంత్రి కలిపిండ్రా? ఎవరు లేదు. కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు కూడా ఏంటంటే అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీల ఓట్లు ఎట్లా సంపాదించుకోవాలి, ఎట్లా విద్యార్థులను మోసం చేయాలి, ప్రజలు ఎట్లా మోసం చేయాలి అని తప్ప ఏం లేదు. ఇక వాళ్ళు ప్రజలకు కూడా తెలిసిపోయింది వీళ్ళు ఏం చేయరని. ఎక్కడ వాత పెట్టాలో అక్కడ వాత పెడతారు గ్యారెంటీ. అన్న చెప్పండి, అంటే విద్యార్థుల సమస్యల పట్ల ఇప్పటికీ అనేక సార్లు కూడా ఉద్యమం చేపట్టారు, అనేక మంది విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితులు కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? రాష్ట్ర ప్రభుత్వము సంబరాలు జరుపుకుంటా ఉంటుంది, 3,000 డ్రోన్లు ఎగరేస్తూ ఉంటుంది. ఇక్కడ కళాశాల, ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లు లేవు, మౌలిక వస్తువులు లేవు. మీరు ఏమంటారు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చే విధంగా డ్రోన్లు ఎగరేస్తూ ఉంటారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చే విధంగా మీరు డిజిటల్ క్లాసులు పెట్టుండి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చే విధంగా టాయిలెట్లు ఏర్పాటు చేయండి. మౌలిక వస్తువులు లేవు, టాయిలెట్లు లేవు, డిజిటల్ క్లాసులు లేవు. రోజుకి పాఠశాలలో పడిపోతా ఉంది సంఖ్య. రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే పెండింగ్ ఫీజుల బకాయిలు చెల్లించాలి. ఇప్పుడు గ్రేస్ మార్కులు, కాలేజ్ యాజమాన్యాలు గ్రేస్ మార్కులు వేయడం లేదు. గ్రేస్ మార్కులు వేయాలంటే మాకు ఫీజులు కట్టండి, మాకు ప్రభుత్వం స్కాలర్షిప్లు ఇవ్వట్లేదు అంటారు. గ్రేస్ మార్కుల కోసం ఇప్పుడు విద్యార్థులు, ఎందుకంటే కళాశాలలోకి వచ్చినప్పుడు విద్యార్థులను అవమానిస్తూ ఉంటారు. ఫీజులు కట్టండి, మాకు ఫీజులు లేవు, అవమానిస్తూ ఉన్నారు. అవమానం తట్టుకోలేక విద్యార్థులు కాలేజీకి రావడం లేదు. కాలేజీ రాకపోవడం వల్ల అటెండెన్స్ లేదని చెప్పి ఎగ్జామ్ ఫీజులు తీసుకోవడం లేదు. తద్వారా విద్యార్థులకు దూరం అవుతా ఉన్నారు. తక్షణమే పెండింగ్ ఫీజుల బకాయిలు చెల్లించాలి. లేకపోతే నేపాల్ తరహా, శ్రీలంక తరహా రాష్ట్ర ముఖ్యమంత్రిని తరిమి కొడతామని చెప్పి హెచ్చరిస్తున్నారు. మరోపక్క విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా
బుద్ధి చెప్పే రోజులు దగ్గర ఉన్నాయని చెప్పి బీసీ సంఘాలు నాకు చెప్తున్నారు. మరోపక్క కూడా గురుకుల పాఠశాలలో అధ్వానంగా తయారైన పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎట్లా గురుకుల పాఠశాల గతంలో 6 లక్షల స్ట్రెంత్ ఉండే, ఇప్పుడు 1,00,000 తగ్గి 5 లక్షల స్ట్రెంత్ అయింది. గురుకుల పాఠశాలలో పిల్లలు ఎక్కడెక్కడ విద్యార్థులు రోడ్ ఎక్కే పరిస్థితి గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఎందుకంటే మాకు మౌలిక వస్తువులు కనిపించడం లేదు, మాకు నాణ్యత పాటించడం లేదు అని చెప్పి ఎక్కడెక్కడ పెచ్చులు ఊడిపోతా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కడతాన్నారు కానీ ఒక్క ఇటుక కూడా ఇప్పుడు దాకా పెట్టలేరు. తక్షణమే మీరు విద్యాశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది, విద్యాశాఖకు బడ్జెట్ కేటాయించకపోతే వేరే శాఖ పరిస్థితి ఏంది, తక్షణమే విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్, మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక్కడ వేలాది మంది విద్యార్థులు కూడా ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీలో ప్రధానంగా కూడా స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం దురదృష్టకరం అని చెప్పేసి అటు విద్యార్థి సంఘం నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాల అంటే వెళ్ళిపోయే విద్యార్థులు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల అంటే భయపడే పరిస్థితి కూడా నెలకొందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం దిగజార్చిన పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పేసి బీసీ సంఘాల నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క విద్యార్థులంతా కూడా తమ స్కాలర్షిప్ విడుదల చేయకపోవడం పట్ల అనేక ఇబ్బందులకు కూడా గురవుతున్నామని చెప్పేసి అటు విద్యార్థులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ విజయ్తో కలిసి ఉదయకిరణ్, టీ న్యూస్, నారాయణగూడ.